నేను 10th ఇంటర్మీడియట్ ఉండగా ఒక టీచర్‌తో నాకు పరిచయం. ఓకే. అతనితో నేనిప్పుడు 38 ఇయర్స్ హ్మ్. మ్యారీడ్. హ్మ్. 2 పిల్లలున్నారు. హ్మ్. అయితే అతను మా క్యాస్టే, రిలేటివే. హ్మ్. ఫిజికల్ బాండింగ్ లేదు. ఓన్లీ ఎమోషనల్ బాండింగ్. హ్మ్. యాస్ ఎ ఫాదర్‌గా అతన్ని నేను ట్రీట్ చేసేదాన్ని. హ్మ్. అంటే ఇంకా అలా ట్రీట్ చేసేదాన్ని. వాళ్ళ ఫ్యామిలీలోనే ఒక మెంబర్‌ని పెళ్లి చేసుకొని హ్మ్. అక్కడే ఉండాలి అనుకున్నాను. హ్మ్. బట్ అది కాలేదు. వేరే వాళ్ళని పెళ్లి చేసుకొని వచ్చేసారు. హ్మ్. అతను నన్ను సరిగ్గా అంటే వాళ్ళ ఫ్యామిలీలో నాకు చూడలేకపోయినాడు అనేసి ఒక 13 ఇయర్స్ హ్మ్. అతనితో మాట్లాడడం బంద్ చేశాను. హ్మ్. ఇప్పుడు ఈ లేటెస్ట్‌గా 1 ఇయర్ నుంచి మాట్లాడుతున్నాను. హ్మ్. ఏంటి అంటే అతనికి నాకు నేను కొంచెం దేవుడిని నమ్మకపోవటం, హ్మ్. నావెల్స్ చదవటం హ్మ్. సేమ్ కొంచెం అతనివి నావి సేమ్‌గా ఆలోచన విధానం అనేది సేమ్‌గా ఉంటది. హ్మ్. బట్ అతనితో మాట్లాడడం మా హస్బెండ్‌కి ఎక్కువగా మాట్లాడొద్దు అతనితో నువ్వు. అంటే అతను నాకు ఫాదర్ లాగా కదా అన్నా, హ్మ్. నాకు ఫాదర్ లేడండి. హ్మ్. అన్న మా హస్బెండ్ దాన్ని చెప్పుకోవట్లేదు. కానీ అతనితో మాట్లాడకుండా నేను ఉండలేకపోతున్నాను. హ్మ్. అది అని. ఓకే. ఓకే. అయితే ఏంటంటే వన్స్ మనం మ్యారిటల్ లైఫ్‌లోకి ఎంటర్ అయిన తర్వాత పిల్లలు గూడా ఉన్న తర్వాత ఫస్ట్ ప్రయారిటీ మనము మ్యారిటల్ లైఫ్‌కే ఇవ్వాలి. మీ ఓకే. పార్ట్నర్‌కి ఇష్టం లేనప్పుడు వీలైనంతగా తక్కువగా అంటే అనేక కారణాల చేత అంటే మీ ఇద్దరి మధ్య ఏదో బంధం ఉందనే కాదు. ఫిజికల్ రిలేషన్ ఉందనే కాదు. అతని ఫిలాసఫీ తెగ నచ్చకపోవచ్చు. అనేక కారణాలతో నచ్చకపోవచ్చు. మీకు స్వేచ్ఛ ఉంది. మాట్లాడే స్వేచ్ఛ ఉంది. కానీ దానివల్ల అయ్యే డ్యామేజ్‌కి మళ్ళీ మీతో పాటు మీ పిల్లలు, మీ హస్బెండ్ అందరూ కూడా ఇబ్బంది పడాల్సొస్తది. కాబట్టి ఇప్పుడు అతను అంటే అతని ఫ్యామిలీతో కలిపి, మీరు అంటే మీ ఫ్యామిలీతో కలిపి, ఆయన కూడా మిమ్మల్ని మీ కండిషన్‌ని అర్థం చేసుకొని సపోర్ట్ చేయాలి తప్ప, ఓన్లీ మీతో మాత్రమే మాట్లాడుకుంటూ కూర్చోవటము అది కరెక్ట్ కాదు. దానివల్ల ఇబ్బందులయ్యే అవకాశం ఉంటది. కాబట్టి వీలైనంత వరకు ఆయనకి ఎక్స్‌ప్లెయిన్ చేయండి. మీకుగా మీరు మీ సొంత ఆలోచనతోని ఎదిగే ప్రయత్నం చేయండి. దానికి ఆయన సపోర్ట్ చేస్తే ఓకే. అంతేగాని ఆయన మీద ఆధారపడేలాగా చేసుకొని, ఎల్లప్పుడూ ఆయన ఉండాల్సిందే అనుకుంటే, మీ జీవితం ఇబ్బందుల్లో పడే అవకాశం ఉంటది. తర్వాత మనుషులు మారుతూ ఉంటారు. మారినప్పుడు దూరంగా ఉన్నప్పుడు బాగుంటాయి అన్నీ. దగ్గరయిన తర్వాత మళ్ళీ రకరకాలొస్తాయి. తొందరగా డిస్కనెక్ట్ అయిపోయే అవకాశం ఉంటది. కాబట్టి ఇదంతా అంటే మీరు కంటిన్యూ చేయటం అంత సేఫ్ కాదు. మీ హస్బెండ్‌కి ఇష్టం లేనప్పుడు. ఒక ఫ్యామిలీ ఫ్రెండ్‌గా మాట్లాడండి. అందరితో మాట్లాడండి. మీ హస్బెండ్‌తో కూడా మాట్లాడమనండి ఒకవేళ అవసరమైతే. లేదంటే అందరూ కలిసి దూరంగా ఉండటం బెటర్. ఆయన కాకపోయినా మీరు హెల్ప్ తీసుకోగలుగుతారు గదా! సో, ఫాదర్‌లాగా మీరు చూస్తూ ఉండొచ్చు. ఇక్కడ నేచర్‌లో ఫాదర్, డాటర్ ఏమి ఉండవు. అన్నీ కూడా మేల్, ఫీమేలే ఉంటాయి. వయసుతో కూడా సంబంధం లేదు. కాబట్టి వీలైనంత వరకు మీ ఓన్‌గా నిలబడే ప్రయత్నమే చేయండి. ఆయన లేనప్పుడు కూడా 13 ఇయర్స్ బాగానే బ్రతికారు. తర్వాత కూడా మీరు ఏదైనా తెలుసుకోదలుచుకుంటే మీరు రకరకాల అదర్ సోర్సెస్ ఉన్నాయి. దాని ద్వారా తెలుసుకోండి తప్ప, మీ హస్బెండ్‌కి ఇష్టం లేకుండా, లేకపోతే వైఫ్‌కి ఇష్టం లేకుండా ఇంకొకరితోని ఫ్రెండ్‌షిప్ చేయటం, అది మళ్ళీ మెల్లగా దొంగచాటుగా ఫ్రెండ్‌షిప్ చేయటం అవుతది. అది మరిన్ని ఇబ్బందులయ్యే అవకాశం ఉంటది కాబట్టి, బెటర్ ఏంటంటే వీలైనంత వరకు అవాయిడ్ చేసి, ఒకరినొకరు మెచ్యూర్‌గా అర్థం చేసుకోవటం మంచిదని నా సలహా. ఓకేనమ్మా? ఓకే అండి. థాంక్ యూ. రైట్.